అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మనం వచ్చేస్తున్నాం చేపల పులుసుతో. ముందుగా బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చెంచా మెంతులు వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. తర్వాత 1.5 కప్ టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేయడం వలన మనకి గ్రేవీ బాగా ఫామ్ అవుతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చిటికెడు పసుపు, 3 స్పూన్ల కారం, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నా. తర్వాత 1.5 కప్ చింతపండు రసం వేసుకున్నా. ఇలా ఉడుకుతున్న కూరలో ముందుగా ఉప్పు కారం కలుపుకున్న చేప ముక్కల్ని ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. నేను గడ్డిమేను చేప తెచ్చుకున్నా. చేపల కూర ఎప్పుడు గడ్డితో కలపకూడదు, ఎందుకంటే ముక్కలు విడిపోయే అవకాశం ఉంది. నేను చూపించిన విధంగా కూరని కలుపుకోవాలి. కూర దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో గుమగుమలాడే చేపల పులుసు రెడీ.